శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ వ్యాసుడు ఉపదేశం చేశాడు. ఆ తర్వాత మైత్రేయ మహర్షి వచ్చాడు. మైత్రేయ మహర్షి కూడా ఉపదేశం చేశాడు. ఏ ఉపదేశాలు కూడా దుష్టుడైనటువంటి దుర్యోధనుడిని కదిలించలేకపోయాయి. వెంటనే మైత్రేయుడు కోపంతో దుర్యోధనుడికి శాపాన్ని కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కిర్మీరుడు అనేటువంటి రాక్షసుడిని చంపాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు ప్రసంగవశంగా. అది విని ధృతరాష్ట్రుడు అడిగాడు, ఆ కిర్మీరుడుని ఎలా సంహరించాడో చెప్పవయ్యా అంటే, నేను కాదు విదురుడు చెబుతాడులే, నేను ఇంక నీతో మాట్లాడే మాటలేమీ లేవని మైత్రేయ మహర్షి వెళ్ళిపోగా విదురుణ్ణి కోరితే ఆ విదురుడు ఆ కిర్మీరుడితో భీముడికి జరిగినటువంటి సమాగమము, అతన్ని ఏ విధంగా సంహరించాడో ఆ క్రమం చెబుతూ ఆ కామ్యకవనానికి వెళ్ళినటువంటి సమయంలో ఆ కిర్మీరుడు అనేటువంటి ఒక రాక్షసుడు వీళ్ళకి కనిపించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకాను ఆ వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలియజేస్తున్నాడు. ఆ కిర్మీరుడు అనేటువంటి రాక్షసుడు ప్రత్యక్షం కాగానే దుష్టమైనటువంటి ఘోరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి అతనితోటి యుధిష్ఠిరుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కో భవాన్ కస్యవా కింతే క్రియతాం కార్యముచ్యతాం ప్రత్యువాచాధ తద్రక్ష ధర్మరాజం యుధిష్ఠిరం. నీవెవరయ్యా, ఎవరికి సంబంధించినటువంటి వాడువు, నీకేం కావాలో చెప్పవయ్యా అని యుధిష్ఠిరుడు ఆ కిర్మీరుణ్ణి ప్రశ్నించాడు. కో భవాన్ కస్యవా కింతే క్రియతాం అని, నువ్వెవరు అసలు, నీకేం కావాలి, మేమేం చెయ్యాలి అని వాడిని ప్రశ్నిస్తే అప్పుడు ఆ రాక్షసుడు యుధిష్ఠిరుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అహం బకస్య వై భ్రాత కిర్మీర ఇతి విశ్రుత వనేస్మిన్ కామ్యకే శూన్యే నివసామి గతజ్వర. నేను బకాసురుడిని యొక్క సోదరుణ్ణయ్యా, నా పేరు కిర్మీరుడు, చాలా ప్రసిద్ధి పొందినటువంటి రాక్షసుణ్ణి. ఈ నిర్జనమైనటువంటి కామ్యకవనంలో నేను నిశ్చింతగా ఉంటున్నాను. యుధి నిర్జింత్య పురుషాన్ ఆహారం నిత్యమాచరన్ కేయూయమభిసంప్రాప్తా భక్ష్యభూతా మమాంతికం. నేనేం చేస్తూ ఉంటా అంటే నిత్యము ఇక్కడికి వచ్చేటువంటి మనుషులను జయించి ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాను. మీరెవరు, నాకు ఆహారంగా స్వయంగా మీరే వచ్చారు, మిమ్మల్ని అందరినీ కూడా యుద్ధంలో జయించి నిశ్చింతగా భుజిస్తాను అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ మాటలు విని యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. యుధిష్ఠిరస్తు తచ్చుత్వా వచస్తస్య దురాత్మనః ఆచచక్షే తతఃసర్వం గోత్రనామాది భారత. ఓ భారత అంటే ఈ వృత్తాంతమంతా కూడా వైశంపాయనుడు చెబుతున్నాడు. అందులో జనమేజయ మహారాజా, అప్పుడు ఆ దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షసుడి యొక్క మాటలు విన్నటువంటి యుధిష్ఠిరుడు తన యొక్క పరిచయం అంతా కూడా, తన గోత్రనామాదులన్నీ కూడా ఆ రాక్షసుడికి ఈ విధంగా చెబుతున్నాడు. పాండవో ధర్మరాజోహం యదితే శ్రోత్రమాగతః సహితో భ్రాతృభిః సర్వైః భీమసేనార్జునాదిభిః హృతరాజ్యో వనే వాసం వస్తుం కృతమతిస్తతః వనమభ్యాగతో ఘోరం యదం తవ పరిగ్రహం. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, నేను పాండురాజు కుమారుడు అయినటువంటి ధర్మరాజునయ్యా. ఇది నీకు తెలిసే ఉంటుంది. ఈయన ధర్మరాజు అనేటువంటి వాడు రాజ్యాన్ని కోల్పోయి వనవాసం చేస్తున్నాడు అనేటువంటి వార్త నీ చెవిదాకా రావచ్చు. వీళ్ళ రాజ్యాన్ని కోల్పోయి ఈ భీమసేనుడు అర్జునుడు మొదలైనటువంటి సోదరులతోటి వనవాసం చేయడానికి వచ్చాను నేను. అందువలన నీ నివాసమైనటువంటి ఘోరమైనటువంటి కామ్యకవనంలోకి నేను ప్రవేశించాను అని చెప్పాడు. చెప్పేటప్పటికీ ఆ మాటలు విన్నాడు కిర్మీరుడు. కిర్మీరస్త్వ అబ్రవీదేనం దిష్ట్యా దైవైరిదం దేవైరిదం మమ ఉపపాదితమధ్యేహ చిరకాలాన్మనోగతం. వెంటనే కిర్మీరుడు అంటాడు, ఓ రాజా, ఈరోజు నా అదృష్టం పండిందయ్యా. ఎందుకంటే నా యొక్క చిరకాల మనోరథాన్ని దేవతలే పూర్తి చేశారు. ఎందుకంటే ఎదురుచ్చేగా నువ్వే ఇక్కడికి వచ్చావు, నేను ఇక్కడ ఉన్నాను. అందువలన దేవతలు నా యొక్క కోరికని తీర్చినటువంటి వాళ్ళు అయ్యారు. ఎందుకంటే
భీమసేన వధార్థం హి నిత్యం అభ్యుజ్యతాయుధ చరామి పృథివీం కృష్ణాం నైనం చాసాదయామ్యహం. నేను నిత్యము కూడా భీమసేనుడు కనిపిస్తే అతన్ని చంపేయాలి అనేటువంటి కోపంతో ఆయుధాన్ని సిద్ధంగా ఉంచుకుని ఈ భూమి మీద కలిగి తిరుగుతున్నాను. ఎక్కడైనా భీమసేనుడు కనిపిస్తాడేమో, ఆ భీమసేనుడిని సంహరించాలి అని నేను తిరుగుతున్నాను. ఇప్పటి వరకు కూడా భీమసేనుడిని నేను చూడలేకపోయానయ్యా. ఇప్పుడు నా భాగ్యవశం చేత ఆ భీమసేనుడు ఇక్కడికి వచ్చాడు. అందువలన సోయం ఆసాదితో దృష్ట్యా భ్రాతృహ కాంక్షితశ్చిరం అనేనిహి మమ భ్రాత బకో వినిహత ప్రియ వైత్రకేయి వనే రాజన్ బ్రాహ్మణఛద్మరూపిణ విద్యాబలముపాశ్రిత్య నహ్యస్యాస్య ఉరసం బలం. నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి ఈ భీమసేనుడు చంపాడు. అప్పటి నుంచి కూడా నేను ఈ భీమసేనుడిని చంపాలి అని భూమి మీద అంతా కూడా కలిగి తిరుగుతున్నాను. ఈ భీమసేనుడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చాలా కాలానికి నా అదృష్టవశాన లభించాడు. అందువలన అప్పట్లో ఏకచక్రపురానికి దగ్గరలో ఉన్నటువంటి వైత్రికీయ వనంలో బ్రాహ్మణుల కపట వేషాన్ని ధరించి విద్యాబలం సంపాదించి నా సోదరుణ్ణి చంపాడు. అంతేకాని ఇది అతని శరీర బలం కాదు, అతడి యొక్క విద్యాబలంతో చంపాడు. అంతేకాకుండా హిడింబశ్చ సఖామహ్యం దయితో వనగోచరహతో దురాత్మనానేన స్వసాచాస్య హృతాపురా. నాకు ఇష్టుడు, నాకు చాలా మంచి మిత్రుడు, సహచరుడు అయినటువంటి హిడింబాసురుడిని కూడా దుర్మార్గుడైనటువంటి భీముడు చంపాడు. అంతేకాకుండా అతని సోదరుని కూడా అపహరించాడు. ఆ హిడింబని వివాహం చేసుకున్నాడు కూడా భీమసేనుడు. అందువలన ఆ హిడింబాసురుడిని చంపాడు. అంటే మా యొక్క శత్రుత్వం ఎలా ఉందంటే నా సోదరుడైన బకాసురుడిని చంపాడు, నా మిత్రుడైనటువంటి హిడింబాసురుడిని కూడా చంపాడు. అటువంటి ఆ భీమసేనుడిని చంపాలి నేను కృతనిశ్చయంతో ఉన్నాను. అందుకని మొత్తము భీమసేనుడి గురించి వెతుకుతున్నాను. నా అదృష్టం వల్ల ఇక్కడికే వచ్చాడు. ఇప్పుడు సోయం అభ్యాగతో మూఢ మమేదంగహనం వనం ప్రచార సమయేస్మాకం అర్ధరాత్రే స్థితే సమే. ఆ మూఢుడైనటువంటి ఆ భీముడు ఈ అతి గహనమైనటువంటి వనంలోకి వచ్చాడు. అందున ఏ సమయంలో వచ్చాడు? అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. మేము సంచరించేటువంటి సమయము, మాకు బలం పెరిగేటువంటి సమయము, అటువంటి సమయంలో వచ్చాడు. అధ్యాస్య యాతయిష్యామి తద్వైరం చిరసంభృతం తర్పయిష్యామి చబకం రుధిరేణాస్య భూరిణ. అందువల్ల చాలా కాలం నుండి మా మధ్యన ఈ విరోధం ఉంది కాబట్టి ఆ వైరాన్ని పురస్కరించుకుని నేను ఇప్పుడు ఈ రోజున నా పగ తీర్చుకుంటాను. ఇతడిని సంహరించి ఇతని యొక్క రక్తంతో నా సోదరుడైనటువంటి బకుడికి పుష్కలంగా తర్పణ ఇస్తాను. అద్యాహం అనృణో భూత్వా భ్రాతు సఖ్యుస్తథైవ చ శాంతిం లబ్ధాస్మి పరమాం హత్వా రాక్షసకంటకం. రాక్షసకంటకుడైనటువంటి ఈ భీముణ్ణి చంపి ఈరోజు నా సోదరుడికి, నా స్నేహితుడి యొక్క రుణాన్ని తీర్చుకుంటాను. నేను ఎంతో మనశ్శాంతిని కూడా నేను తప్పనిసరిగా పొందుతాను. ఎదితేన పురాముక్త భీమసేనో బకేన వై అజ్జైనం భక్షయిష్యామి పశ్యతస్తే యుధిష్ఠిరా. మునుపు బకాసురుడు ఈ భీమసేనుడిని వదిలిపెట్టాడు. ఈరోజు నువ్వు చూస్తుండగానే ఇతన్ని నేను తినేస్తానయ్యా అని చెప్తున్నాడు. ఏవం హి విపుల ప్రాణం మధ్య హత్వా వృకోదరం సంభక్ష్య జరయిష్యామి యథాగస్త్యో మహాసురం. అగస్త్యుడు వాతాపిని తన తినివేసి తన ఉదరంలోకి తీసుకుని ఆరగించుకున్నట్టుగా నేను కూడా ఈ మహాకాయుడి అయినటువంటి వృకోదరుణ్ణి చంపి తినేసి జీర్ణం చేసుకుంటాను అని. ఏవముక్తస్తు ధర్మాత్మా సత్యసంధో యుధిష్ఠిర నైతదస్తీతి సక్రోధ భర్ష్యామాస రాక్షసం అని ఆ విధంగా చెప్పేవాడికి ఈ మాటలన్నీ కూడా ఆ ధర్మాత్ముడు సత్యసంధుడైనటువంటి యుధిష్ఠిరుడు విన్నాడు. విని వెంటనే అతడు ఇది జరగదు అని క్రోధంతో ఆ రాక్షసుడిని బెదిరించాట. తతో భీమో మహాబాహు ఆరుజ్యతరసాద్రుమం దశవ్యామధోద్విద్ధం నిష్పత్రమకరోత్తదా. ఈ మాటలన్నీ ఆ పక్కనే ఉన్న భీమసేనుడు కూడా వింటున్నాడు. అతడికి మహాక్రోధం వచ్చింది. వెంటనే అక్కడే 10 బారల పొడుగుందిట. అటువంటి చెట్టుని పెకలించి దాని ఆకులన్నింటినీ కూడా దాని నుంచి తొలగించి
వెంటనే చకార సజ్జంగాండీవం వజ్ర నిష్పేష గౌరవం నిమేషాంతర మాత్రేణ తథైవ విజయోర్జున. అలాగే అర్జునుడు కూడా ఏం చేసేటంటే ఒక్క రెప్పపాటు కాలంలో వజ్రాయుధాన్ని ముక్కలు చేసేటువంటి ఘనత కలిగినటువంటి తన గాంధీవాన్ని యొక్క నారిని సంధించి గాంధీవాన్ని కూడా సిద్ధం చేసేట. అప్పుడు వెంటనే భీముడు నివార్య భీమో జిష్ణుం తం తద్రక్షో మేఘనిస్వనం అభిధృత్య అబ్రవీద్వాక్యం తిష్ఠ తిష్ఠేతి భారత. వెంటనే భీముడు జయశీలుడైనటువంటి అర్జునుడిని వారించేట, నువ్వేమి కంగారు పడకయ్యా, వీడిని చంపడానికి నువ్వు నీ గాంధీవం దాకా పని ఉండదు, అందువల్ల నువ్వు గాంధీవాన్ని సిద్ధం చేయవలసిన అవసరం లేదు అని మేఘంలా గర్జిస్తున్నటువంటి ఆ రాక్షసుడిని ఎదుర్కొని వెంటనే ఆగు ఆగంటూ వాడి మీదకి వెళ్ళేట. ఇత్యుక్త్వైనం అతిక్రుద్ధ కక్ష్యాముత్పీడ్య పాండవ నిష్పిష్య పాణినా పాణిం సందష్టౌష్ఠపుటో బలి తమభ్యధావత్ వేగేన భీమో వృక్షాయుధస్తదా యమదండ ప్రతీకాసం తతస్తం తస్య మూర్ధని పాతయామాస వేగేన కులిసం మఘవానివ అసంభ్రాంతం తు తద్రక్ష సమరే ప్రత్యదృశ్యత. ఈ విధంగా కోపంతో పెదవి కొరుకుతూ ఆ బలవంతుడైనటువంటి భీమసేనుడు పంచి బిగించి ఆ రాక్షసుడి చెయ్యి గట్టిగా పట్టుకుని తన చేత్తోటి పిండి పిండి చేసేట. వెంటనే వాడు చెయ్యి విదిలించుకుని పారిపోతుంటే వృక్షమే ఆయుధంగా కలిగినటువంటి భీముడు వేగంగా అతని వెంట పరిగెట్టేట. ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసిరినట్టుగా భీముడు యమదండంలా ఉన్నటువంటి ఆ వృక్షాన్ని వేగంగా రాక్షసుడి నెత్తి మీద వేసేట. అయినప్పటికీ ఆ రాక్షసుడు యుద్ధంలో ఏమాత్రము చెలించినట్టుగా అలాగే నిలబడగలిగేట. చిక్షేప చోల్ముఖం దీప్తం అశనిం జ్వలితామివ తదుదస్తమలాతం తు భీమ ప్రహరతాం వరః పదా సవ్యేన చిక్షేప తద్రక్ష పునరావ్రజత్ కిర్మీరశ్చాపి సహసా వృక్షముత్పాట్య పాండవం దండపాణిరవక్రుద్ధ సమరే ప్రత్యధావత తద్వృక్షయుద్ధమభవత్ మహీరుహ వినాశనం వాలి సుగ్రీవయోర్భ్రాత్రో యదా స్త్రీకాంక్షిణో పురా. ఆ రాక్షసుడు కూడా ఏం చేసేటంటే మండుతున్న వజ్రాయుధంలాగా ఉండేటువంటి ఒక కట్టెను భీముని మీదకి విసిరెట్ట. దాన్ని భీముడు తన కాలుతోటి తన్నేటప్పటికి అది మళ్ళీ ఆ రాక్షసు మీదకే వెళ్ళిపడిందిట. అప్పుడు ఆ కిర్మీరుడు సాహసంతో ఒక వృక్షాన్ని పెకలించి దండపాణి యముళ్ళ మీదకొస్తున్నటువంటి క్రోధంతో మీదకొస్తున్నట్టు భీముని మీదకి పరిగెత్తేట. ఇది ఎలా ఉందంటే వాళ్ళిద్దరి మధ్య కూడా వృక్షాలు తీసుకుని ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వృక్షాలని పెకలించి వేసుకుంటున్నట్ట. వీళ్ళ మధ్యన యుద్ధం ఎలా జరుగుతోందయ్యా అంటే పూర్వం వాలి సుగ్రీవులకి జరిగినటువంటి యుద్ధాన్ని మరిపించే విధంగా యుద్ధం జరుగుతోంది అంటున్నారు. శీర్షయో పతితా వృక్షా బిభుర్నైకధాతయో యథైవోత్పలపత్రాణి మత్తయోర్ద్వ్యపయోస్తదా. మదించినటువంటి ఏనుగుల యొక్క కుంభస్థలాల మీద కలువరేకులు పడినట్టుగా వాళ్ళ ఇద్దరి యొక్క శిరస్సుల మీద పడినటువంటి వృక్షాలు మొక్కలుగా విరిగిపోతున్నాయట. కలువరేకులు ఏనుగు మీద పడితే కనుక ఏనుగుకి పెద్ద దెబ్బ తగులుతుందా, అలాగా అంతంత పెద్ద వృక్షాలు వాళ్ళ మీద పడినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ అసలు బాధ అనిపించట్లేదట. ఆ వృక్షాలు విరిగిపోతున్నాయట. అలాగా అంటే ఆ వృక్షాలు ఎలా ఉన్నాయంట, కలువ పూల రేకుల్లా ఉన్నాయి వాళ్ళకి. ముంజవజ్జర్జరీభూతా బహవస్తత్ర పాదపాః చీరాణీవ వ్యుదస్తాని రేజుస్తత్ర మహావనే తద్వృక్షయుద్ధమభవత్ ముహూర్తం భరతర్షభ రాక్షసానాంచ ముఖ్యస్య నరాణాముత్తమస్య చ. అక్కడ ఉండేటువంటి చాలా చెట్లు ముంజగడ్డిలాగా సిద్ధమైపోయాట. చల్లా చెదరైనటువంటి నారచీరల్లాగా ఆ మహావనంలో ప్రకాశిస్తూ పడ్డాయట. ఆ రాక్షస ముఖ్యుడైనటువంటి కిర్మీరుడికి నరశ్రేష్ఠుడైనటువంటి భీమునికి కూడా కొద్దిసేపు ఆ వృక్షయుద్ధం అలాగే కొనసాగిందిట. తతః శిలాం సముక్షిప్య భీమస్య యుధి తిష్టతః ప్రాహిణోత్ రాక్షస క్రుద్ధ భీమశ్చ నచాలః. ఆ తర్వాత కోపంతో ఆ రాక్షసుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి భీముని మీదకి ఒక పెద్ద బండరాయిని ఎత్తి విసిరెట్ట. దానికి కూడా భీముడు ఏమీ చలించలేదు.
తం శిలాతాడన జడం పర్యధావత రాక్షస బాహువిక్షిప్త కిరణ స్వర్భానురివ భాస్కరం. రాహు సూర్యకిరణాలను తన బాహువులతోటే నివారించి ఆక్రమించినట్టుగా ఆ రాతి దెబ్బ కూడా చెలించకుండా ఉన్నటువంటి ఆ భీముని మీదకి రాక్షసుడు మళ్ళీ ఉరిగేట. తౌ అన్యోన్యం సమాశ్లిష్య ప్రకర్దంతౌ పరస్పరం ఉభావపి చకాశేతే ప్రవృద్ధౌ వృషభావివ. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు, ఒకరినొకరు లాక్కుంటున్నారు. బలిసినటువంటి వృషభాలు రెండు దెబ్బలాడుకుంటూ ఎలా ఉంటుందో అలాగా ఆబోతుల్లా ఒకళ్ళ మీదకి ఒకళ్ళ కలిగిపడుతూ దెబ్బలాడుతున్నట్ట. తయోరాశీ సుతుముల సంప్రహార సుదారుణ నకధంష్ట్రాయుధవతో వ్యాఘ్రయోరివదృప్తయో. గోళ్ళు కోరలే ఆయుధాలుగా కలిగినటువంటి గర్వించినటువంటి పెద్ద పులుల్లాగా వాళ్ళిద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి ప్రహారాలతోటి యుద్ధం జరిగిందిట. దుర్యోధన నికారాచ బాహువీర్యాచ దర్పిత కృష్ణానయన దృష్టస్య వ్యవర్ధత వ్యుకోదర. అసలే దుర్యోధనుడు ఆ జోదం జరిగినప్పటి నుంచి మహాక్రోధంతో ఉన్నాడు. ఎవడి మీద తన యొక్క ప్రతాపం చూపించాలా అన్నంత క్రోధంగా ఉన్నాడు ఆ భీమసేనుడు. అందువలన ఈ దొరికేడి కిర్మీరుడు దాంతో ఆ దుర్యోధనుడి యొక్క తిరస్కారం వలన, తన యొక్క బాహుబలం వలన, ఆ ద్రౌపది చూసినటువంటి చూపుల వలన గర్వించి భీముడు విజృంభించేట. అభిపద్యచ బాహుభ్యాం ప్రత్యగృహ్ణాదమర్షిత మాతంగమివ మాతంగ ప్రభిన్న కరటాముఖం. మదించినటువంటి ఏనుగు మదజలం కారుతున్నటువంటి మరొక మదపుటి ఏనుగుని పట్టినట్లుగా ఆ అసహనంతో ఉన్న భీముడు ఆ రాక్షసుడిని ఏం చేసేటంటే తన బాహువులతో పట్టుకున్నట్ట. సచాప్యేనం తతో రక్ష ప్రతిజగ్రాహ వీర్యవాన్ తమాక్షిపద్భీమసేనో బలేన బలినాంబర. ఆ బలవంతుడైనటువంటి రాక్షసుడు కూడా భీమసేనుడిని అదే విధంగా పట్టుకున్నాడు. అయితే బలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి భీముడు తన బలంతో అతన్ని గిరగిర తిప్పి దూరంగా విసిరేసేట. తయో భుజ వినిష్పేషాత్ ఉభయోర్బలినోస్తదా శబ్ద సమభవత్ ఘోర వేణుస్ఫోట సమోయుధి అధైనమాక్షిప్య బలాద్గృహ్య మధ్యే వృకోదర ధోనయామాస వేగేన వాయుశ్చండ ఇవద్రమం. బలవంతులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా పరస్పరం భుజాలతోటి గుద్దుకోవడం వల్ల అక్కడ ఏంటంటే వెదురు బొంగులు పేలుతున్నప్పుడు ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో అటువంటి ఘోరమైనటువంటి శబ్దం వస్తుందట. ప్రచండమైనటువంటి వాయువు వేగంతో వృక్షాన్ని ఊపినట్టుగా ఆ వృకోదరుడు ఆ రాక్షసుడి యొక్క నడుం పట్టుకుని పైకి లేపి గిరగిర తిప్పసాగట. స భీమేన పరామృష్ట దుర్బలో బలినారణే వ్యస్పందత యథా ప్రాణం విచకర్ష చ పాండవం. భీముడు బలంగా అలా పట్టుకోగా ఆ రాక్షసుడి యొక్క బలం క్షీణించింది. ఆ దుర్బలుడైనటువంటి రాక్షసుడు ఆ యుద్ధంలో యథాశక్తిగా భీముని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భీముడు మట్టుకు అతన్ని గిరగిర తిప్పేస్తున్నాడు. తతయేనం పరిశ్రాంతం ఉపలక్ష్య వృకోదర యోక్త్రయామాస బాహుభ్యాం పశుం రసనయా యథా. ఆ రాక్షసుడు అలసిపోవడం గమనించాడు భీముడు. వెంటనే తను విజృంభించాడు. పశువుని తాడుతో బంధించినట్టుగా రాక్షసుడిని తన చేతులతో బంధించేట. వినదంతం మహానాదం భిన్న భేరీస్వనం బలి భ్రామయామాస శుచిరం ప్రస్ఫురంతమచేతసం. రకరకాల భేరీ నినాదాల్లా బిగ్గరగా అరుస్తున్నటువంటి ఆ రాక్షసుణ్ణి బలవంతుడైనటువంటి భీముడు చాలాసేపు గిరగిరా తిప్పాడు. ఆ రాక్షసుడు అచేతనుడైపోయాడు. తం విషీదంతమాజ్ఞాయ రాక్షసం పాండునందన ప్రగృహ్య తరసా దోర్భ్యాం పశుమారమమారయత్. మరణావస్థకు చేరినటువంటి ఆ రాక్షసుడిని చూసి భీముడు తన చేతులతో అతన్ని గట్టిగా పట్టుకుని పశువును మర్దించినట్టుగా కొట్టేట. ఆక్రమ్య చ కటీదేశే జానునా రాక్షసాధమం పీడయామాస పాణిభ్యాం కంఠం తస్య వృకోదర. ఆ వృకోదరుడు అతని కటి ప్రదేశం మీద కూర్చొని అతన్ని మోకాలతో పొడిచి కంఠాన్ని చేతులతో నొక్కాడు. అధ జర్జర సర్వాంగం వ్యావృత్తనయనోల్బణం భూతలే భ్రామయామాస వాక్యం చేదమువాచ. శరీర అవయవాలన్నీ శిథిల
శిథిలమైపోయి కనుగుడ్లు తిరగబడినటువంటి ఆ రాక్షసుడిని నేల మీద తిప్పుతూ భీముడు ఈ విధంగా అన్నాడు, హిడింబ బకయోహు పాప నత్వమశ్రు ప్రమార్జనం కరిష్యసి గతశ్చాపి యమస్య సదనం ప్రతి. ఓరి పాపాత్ముడా, నువ్వు యమసదనానికి వెళ్ళి కూడా ఆ బకహిడింబుల కన్నీటిని కూడా తొడవలేవు అని. ఎందుకంటే బకాసురుడికి హిడింబుడికి తర్పణాలు ఇస్తానన్నాడు, అసలు నువ్వు వాళ్ళ కన్నీళ్లు కూడా తొడవలేవురా. ఇత్యేవముక్త్వా పురుష ప్రవీరహతం రాక్షసం క్రోధపరీతచేతా విస్రస్తవస్త్రాభరణం స్మరంతం ఉద్భ్రాంత చిత్తం యశుమత్సర్జ. ఈ విధంగా పలుకుతూ ఆ వీరుడైనటువంటి భీముడు క్రోధంతో ఉద్విగ్నమైనటువంటి మనస్సుతోటి వస్త్రాభరణాలన్నీ జారి మతిభ్రమ చెంది అసూలు బాసినటువంటి ఆ రాక్షసుని వదిలిపెట్టాడు. ఈ విధంగా కిర్మీరుడు భీముని చేత చంపబడ్డాడు. తస్మిన్హతే తోయదతుల్య రూపే కృష్ణాం పురస్కృత్య నరేంద్రపుత్రా భీమం ప్రశస్యాధ గుణైరనేకై హృష్టాహతతో ద్వైతవనాయ జగ్ముహు. మేఘంలా నల్లగా ఉన్నటువంటి ఆ రాక్షసుడిని భీముడు చంపగానే రాజకుమారులైనటువంటి పాండవులు ద్రౌపదిని ముందుంచుకుని భీముణ్ణి అందరూ కూడా ప్రశంసించారట, అతని గుణాలని ప్రశంసించి ఆనందించారట. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆ ద్వైతవనానికి వెళ్ళారయ్యా అన్నాడు అని ఈ వృత్తాంతం అంతా కూడా విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. ఏవం వినిహత సంఖ్యే కిర్మీరో మనుజాధిప భీమేన వచనాత్తస్య ధర్మరాజస్య కౌరవ. రాజా, ఈ విధంగా ధర్మరాజు యొక్క మాట వల్ల భీమసేనుడు యుద్ధంలో కిర్మీరుణ్ణి సంహరించాడు. తతో నిష్కంటకం కృత్వా వనం తదపరాజిత ద్రౌపద్యా సహ ధర్మజ వసతిం తామువాస. ఆ తర్వాత విజయశీలుడైనటువంటి ధర్మరాజు ఆ వనాన్నంతా కూడా నిష్కంటకంగా చేసుకుని ద్రౌపదితో పాటు అక్కడే నివసిస్తున్నాడు. సమాశ్వాస్య చ తే సర్వే ద్రౌపదీం భరతర్షభా ప్రహృష్ట మనస ప్రీత్యా ప్రశంసుర్వృకోదరం. వాళ్ళంతా కూడా ద్రౌపదిని ఓరడించి ఆనందించి ఆ వృకోదరుణ్ణి ప్రశంసించారు. భీమబాహు బలోత్సృష్టే వినష్టే రాక్షసే తతః వివిశుస్తే వనం వీరాహ క్షేమం నిహత కంటకం. ఆ భీముని బాహుబలం చేత నుగ్గునైనటువంటి ఆ రాక్షసుడు మరణించిన తర్వాత నిష్కంటకమైనటువంటి ఆ వనంలో ఆ వీరులందరూ కూడా క్షేమంగా హాయిగా ఉన్నారయ్యా. సమయా గచ్చతా మార్గే వినికీర్ణో భయావక వనే మహతి దుష్టాత్మ దృష్టో భీమపలాద్ధత. నేను ఈ పాండవుల దగ్గరికి వెడుతూ మార్గ మధ్యంలో భీముడు బలం వల్ల చచ్చి భయంకరంగా వనంలో పడి ఉన్న దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని చూశానయ్యా. తత్ర అస్రౌషమహం చైతత్ కర్మ భీమస్య భారత బ్రాహ్మణానాం కథయతాం ఏ తత్రాసన్ సమాగతాః. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా ఈ కిర్మీరుణ్ణి సంహరించినటువంటి వృత్తాంతాన్నంతటిని కూడా చెబుతూ ఉంటే కూడా నేను విన్నాను. ఏవం వినిహితం సంఖ్యే కిర్మీరం రక్షసాంబరం శ్రుత్వా ధ్యానపరో రాజా నిశ్వాస ఆర్తవత్తదా. ఈ విధంగా యుద్ధంలో రాక్షస శ్రేష్ఠుడైనటువంటి బకాసురుడి యొక్క సోదరుడైనటువంటి కిర్మీరుడు చంపబడడం అనేటువంటిది విన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అదే ఆలోచనతో ఉండి దుఃఖంతో దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ భీముడి యొక్క బలము తెలుసుకున్నటువంటి వాడే. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కిర్మీర వధ పర్వణి విదురవాక్యే ఏకాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో కిర్మీర వధ అనేటువంటి పర్వంలో ఉపపర్వంలో విదురవాక్యం అనేటువంటి 11వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.